Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలనం సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ చెపాక్లోనే ఆ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మోకాలి నొప్పితో లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని దూరం కావడంతో నీరసించిన చెన్నైని హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఇషాన్ కిషన్ సూపర్ హాఫ్ సెంచరీ, క్లాస్ అండ్ మెరుపు ఇన్నింగ్స్తో హైదరాబాద్ టీం ప్లే ఆఫ్స్ బెర్త్ను అధికారికంగా కన్ఫర్మ్ చేసుకుంది. చెపాక్ స్టేడియంలో జరిగిన 63వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్లో ఎంఎస్ ధోని ఆడతాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ సమయంలో అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని టీంతో కలిసి స్టేడియానికి వచ్చినప్పటికీ మోకాలి నొప్పి కారణంగా మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేడని స్పష్టం చేశాడు. దీంతో హోమ్ గ్రౌండ్లో తాలా బ్యాటింగ్ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యిందని చెప్పాలి. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్ సంజు శాంసన్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. సంజు శాంసన్ చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు ముందు 181 పరుగుల ఒక మోస్తరు టార్గెట్ను ఉంచింది. ఈ టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ త్వరగానే వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. చెపాక్ పిచ్ పై ఇషాన్ కిషన్ 4లు 6లు వర్షం కురిపించాడు. కేవలం 37 బంతుల్లోనే ఇషాన్ కిషన్ తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ కు తోడుగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా మైదానంలో చెలరేగిపోయాడు. క్లాసెన్ కేవలం 26 బంతుల్లో 6 4లు 2 6లతో 47 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పేశాడు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 4 4లు మరియు 3 6లతో 70 పరుగులు చేసి ఒక అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్మరణ్ రవిచంద్రన్ 4 కొట్టి 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఫినిష్ చేశాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేస్లోకి దూసుకెళ్లింది. ఎస్ఆర్హెచ్ గెలవడంతో హైదరాబాద్ టైటాన్స్ కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే టాప్ 4లో సేఫ్గా ఉంది. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ప్లే ఆఫ్ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ రేస్లో ఉన్నాయి. చెన్నై ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ తదుపరి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి మరియు మిగతా జట్ల రన్ రేట్ పై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.